మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నెల 10 రోజులు నెల 10 రోజులే వడ్లు వచ్చి ఇంతవరకు పోలేదు. వర్షం కొడితే వడ్లన్నీ పూరా నాని మడికట్లనే ఉన్నాయి వడ్లు. ఇంతవరకు కూడా పోలేదు. మా పరిస్థితి ఏంది, మా లెక్క ఏంది, ఏం చేస్తుంది? ఇక నీళ్ళలో నిండిపోయినాయి వడ్లు, మొలకల చౌకల వడ్లు పూరా నాని ఇట్లా పరిస్థితి. ఇవాళ రేపు అంటే వాళ్ళకు కొట్టుట ఇట్లా అయిపోయింది. పెట్టినలో పెట్టారు. మా ఇంకా నెల 10 రోజులే వడ్లు వచ్చి ఏం చేయాలి? ఇప్పటికి 2 సార్లు కాల్ చేసిన బాబు అనేట ఆయనకు అధికారానికి చేసి ఇప్పటిదాకా నా కాల్ కానీ నా ఫోన్ కానీ లిఫ్ట్ చేయడం లేదు. నిన్న రమ్మంటే రేపు వస్తా అని మాట్లాడిండు. వర్షం కొట్టి మేము అన్ని కాలువలు పెట్టుకుంటా మేము ఉంటే ఆయన ఇంట్లో పడుకొని రేపు వస్తా అని మాట్లాడిండు. ఇప్పుడు అధికారులు వచ్చేదాకానట కాంటలు నడవద్దు అట. మరి పరిస్థితి ఏంది మాది రైతులది? ఇట్లానే ఈ వడ్లను మొలకొచ్చిన వడ్లను మళ్ళీ చేనులో పోసుకోమంటారా, లేదంటే ఉన్న వడ్లు పంపిస్తారా? ఇప్పుడు లారీలు నడిచేంత పరిస్థితి కూడా లేదు ఇక్కడ. అప్పుడు ట్రాక్టర్లు పెడదామంటే ట్రాక్టర్లు పెట్టనియలేరు. ఇప్పుడు లారీలు నడిచేంత పరిస్థితి లేదు ఈ భూమిలో. మరి ఏం చేద్దాం అనుకుంటారు మీరు? కానీ ఎవరు కానీ ఇచ్చేది ఏంటంటే పద్ధతిగా నడిపించి సెంటర్ స్పందించి తొందరగా మా కాంటలు అయ్యేటట్టు చూడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ధాన్యం నానిపోయిన దానికి మేము ఒకటే నిరసన చేస్తున్నాం. నానినా ఏది చేసినా మేము పెడతామా అని భరోసా ఇచ్చారు మా సెంటర్ వాళ్ళు. అలాగే కంటిన్యూగా మా వడ్లు తడిసిన వడ్లు కూడా ఒక క్వింటల్ కూడా కట్ కాకుండా దయచేసి పెట్టియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తపల్లి గ్రామ ఐకేపీ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రం కాడికి విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ఇక్కడ డైరెక్టర్ మరియు గ్రామ రైతులకు మరియు హమాలీలకు మరియు గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మనకు అకాల వర్షాలతోటి రైతు 6 కాలం పండించిన పంట నష్టపోతున్నందున వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జిల్లా అధికారుల సూచనల మేరకు ఈరోజు మీ యొక్క కేంద్రాన్ని సందర్శించడం జరిగినది. రైతులకు ముఖ్యంగా తెలియజేయనది ఏమనగా మీ యొక్క వడ్లను అన్నింటినీ కూడా ప్రతి గింజను కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏ రైతు కూడా ఎవరు కూడా అధైర్యపడద్దు. ప్రతి ఒక్క గింజను పండించిన గింజను మనం కొనుగోలు చేసి మనం తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రైస్ మిల్లర్స్తో కూడా మనం మాట్లాడడం జరిగింది ఇప్పుడే. మనకు ఎందుకంటే నిన్న అకాల వర్షం, భారీ వర్షం పడింది. మన మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. మనకు 33 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదు కావడం జరిగింది. మనకు ఎందుకంటే సిరిసిల్లలో మన డివిజన్లో అత్యధిక వర్షపాతం మన మండలమే ఉన్నది రికార్డుగా. కాబట్టి మనకు తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకోవాలని ఈరోజు మన మండలంలోని మనకు అలాట్ అయినటువంటి రైస్ మిల్లుల యజమానులతో ఇప్పుడే మేము మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు మరియు వాళ్ళతో పోయి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. మనం ప్రతి మిల్లుకు కూడా మేము తడిసిన ధాన్యాన్ని ఒక 2 లోడ్లు ప్రస్తుతం అయితే తీసుకుంటాము. మాకు బట్టి స్టార్ట్ అయితే ఇంకా కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం ఆల్రెడీ లోడ్ చేసుకోవడం జరిగింది. వీటిని కూడా తరలించడం జరుగుతుంది. ఇటు దానికి మీరు ఈ గ్రామ హమాలీలు కూడా, ఎందుకంటే మన గ్రామంలో ఇప్పుడు ఇక్కడ 2 సెంటర్లు ఉన్నాయి కొత్తపల్లిలో. 2 సెంటర్లలో కూడా ఒక సెంటర్లో 12,000 క్వింటాలు, ఒక సెంటర్లో 10,000 క్వింటాలు, మొత్తం 22,000 క్వింటాలను మనం కొనుగోలు చేయడం జరిగింది. సుమారు 74 లారీల ధాన్యాన్ని ఇప్పటి వరకు మనం తరలించడం జరిగింది. ఇంకొక 10-12 లారీలు అవుతాయి. వాటిని కూడా కొనుగోలు చేస్తాము. ఇటు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేయచ్చు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన గంభీరపేట మండలం నిన్నటి రోజు అకాల వర్షాల వల్ల మన ధాన్యం చాలా వరకు నానిపోవడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మన ఎంఆర్ఓ గారు నిన్న కానీ ఈ రోజు కానీ నిన్నటి నుండి కూడా తిరగడం జరుగుతుంది. రైస్ మిల్ల వాళ్ళు తడిసిన ధాన్యం తీసుకోవడం జరగడం లేదంటే వారిని పొద్దున్నే వెళ్ళి వారికి ఎంఆర్ఓ గారు నచ్చజెప్పడం జరిగినది. ఒక్కొక్క మిల్లర్ వాళ్ళు 2 లారీలు చొప్పున తీసుకుంటామని తడిసిన ధాన్యాన్ని మాకు బట్టి స్టార్ట్ అయితే మొత్తం ధాన్యం తీసుకున్న బాధ్యత మాదని హామీ ఇచ్చినారు. వాళ్ళు కూడా సమకూలంగా అనుకూలించినారు. పాపం ఈ మధ్యలో వర్షం పడడం వల్ల అమ్మాయిలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మన ఈ కొత్తపల్లి గ్రామంలో మాత్రం చాలా వరకు లారీలు దిగడం జరిగింది. దానిని అమ్మాయిల వాళ్ళు సహకరించి లారీని రోడ్డుకి తరలించి వారు స్వయంగా పాపం దూరం కూడా బస్తాలు మోసుకుంటూ అదే కూలీ డబ్బులతో కూడా ఎక్కువ అడగకుండా కూడా లోడ్ చేయడం జరుగుతున్నది. అమ్మాయిల వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ కొత్తపల్లి అమ్మాయిల వాళ్ళకు ఇంకా ఒక 2 రోజులకి మన సమస్య అయిపోతుంది. కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ అమ్మాయిల వారు కానీ రైతులు కానీ కొంచెం సానుకూలం అనుకుని ప్రతి గింజను మన గవర్నమెంట్ ఇచ్చిన మాదిరిగానే కొనడం జరుగుతుంది. ఇప్పుడే మన ఎంఆర్ఓ చెప్పారు ప్రతి గింజ కూడా మేము కొంటాము. ఒక
రైతు ఏ రైతు కూడా ఆధారపడవద్దు. ఖచ్చితంగా తీసుకుని నాన్న సరే ఇత్తుని తీసుకునే బాధ్యత తీసుకుని జరుగుతుంది. మన గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. అమ్మాలి వారు కొంచెం ఇబ్బందులైనా సహకరించగలరు. కొంచెం వాళ్ళ కష్టాలు ఏమైనా మాతో న్యాయం ఉంటే కూడా వాళ్ళకు సహకరిస్తామని. నిన్నటి రోజున ఈ గంభీరాపేట మండలంలో అకాల వర్షం కూడా భారీగా పడడము, ఇక్కడ ఐకేపీ సెంటర్లో ధాన్యము తడవడము, అదేవిధంగా కొన్ని కాంటైనవి కూడా సంచులలో కూడా తడవడము, ఇవన్నీ ఈ రైతులందరూ దృష్టి తీసుకొచ్చి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈరోజు మండలంలోని అన్ని గ్రామాలలో ఈ ఐకేపీ సెంటర్లలో వడ్ల కొనుగోలు సెంటర్లలో మేము క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈ కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది. కొత్తపల్లి గ్రామంలో ఈ ఐకేపీ సెంటర్లో రైతులతోని అదేవిధంగా హమాలీలతోని ఇక్కడి ప్రజలతోని మాట్లాడడం జరిగింది. అయితే ఈ తడిసిన వడ్లు తీసుకుంటలేరని ఈ నిన్నటి నుంచి చెప్పడంతో మేము ఆల్రెడీ ఇక్కడ తహసీల్దార్ గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ అందరం కలిసిపోయినాం. రైస్ మిల్లులకు సంబంధించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాకు అలాట్మెంట్ అయింది తీసుకోము అంటే కలవది. రైతులను దృష్టిలో పెట్టుకొని రైతుల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకోవాలంటే ఈ రైస్ మిల్లు వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. రైతులు కూడా దాదాపు 90% అయిపోయింది, 10% ఉన్నాయి. ఈ మిగిలిన రైతులకు కూడా లారీలు తొందరగా పంపించాలని, లేబర్ కూడా ఇక్కడ ఉన్న లేబర్ కూడా వాళ్ళు చేసే పనులు చేస్తూ ఇంకా సరిపోకపోతే పక్క ఊళ్ళో అక్కడ అయిపోయినాయి కాబట్టి ఆ లేబర్ కూడా సహకరించాలని చెప్పి, ఎందుకంటే మిగతా రైతులు వర్షాలు పడతా ఉంటే తడుస్తూ ఉంటే మళ్ళా ఆగమాగం అవుతుంది కాబట్టి వాళ్ళు కోరడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడి రైస్ మిల్లర్ కూడా వాళ్ళకు ఆ బట్టిలో పోస్తలేమో మేము తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అంటే కలెక్టర్ గారితో మన కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ మాట్లాడితే ఆయన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రైస్ మిల్లర్తో చెప్పడం జరిగింది. ఇప్పుడు రైతులకు సంబంధించి వర్షం పడ్డా కానీ ఇక్కడ సమస్య లేకుండా రైతు కేంద్రాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలలో సమస్య లేకుండా ఈ రోజు జరిగింది. అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులుగా అధికార పార్టీ చెందిన వాళ్ళు మా బాధ్యతగా రైతుల పక్షాన రాజకీయాల అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా రైతులకు అనుకూలంగా రైతుల పక్షాన రైతుల సమస్యను పరిష్కరించేందుకు ఈ రోజు మేము రావడం జరిగింది. అక్కడ లారీలు కూడా ఎక్కడ సెంటర్లో అవసరం అక్కడికి లారీలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ తడిసినవి కూడా ఈ రోజు నిన్న తడిసిన వడ్లు కూడా బస్తాలు వేసినవి కూడా రైస్ మిల్లు తీసుకుంటూ పోతా ఉంటారు. ఆల్రెడీ ఇంకా కాంట పెట్టడం కూడా తడిస్తే కూడా అవి కూడా ఎంట కాంట పెడితే రైస్ మిల్లు తీసుకుంటా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 2-3 రోజులలో కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు కూడా అధైర్యపడద్దు. మీ తడిసినాయని అయ్యో డబ్బులు కట్ అవుతాయనో లేకపోతే వెయిట్ తీసేస్తారన్నది కూడా బాధపడద్దు. ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ యథాతథంగా మిగతా రైతులకు ఎట్లా వచ్చినాయో ఈ తడిసిన వడ్ల రైతులకు కూడా అదే విధంగా ₹1 కట్ కాకుండా ఒక్క గింజ వేస్ట్ కాకుండా ఈ ప్రభుత్వము కొనుగోలు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు.